జగన్ మొదలు పెట్టాడు, బాబు కొనసాగిస్తున్నాడు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కొనుగోళ్లలో భారీ అవినీతి. ఒకనాడు కొన్న ట్రాన్స్ఫార్మర్లకే మూడింతలా ఎక్కువ ధర. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు దోచిపెట్టిన గత జగన్ ప్రభుత్వం, అదే దోచిపెట్టడాన్ని కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వం. అది వైసీపీ అయినా టీడీపీ అయినా ప్రభుత్వంలో ఎవరున్నా సరే దోపిడీలో తగ్గేదేలే అని చెప్పే మరో స్టోరీ ఇది. ఈ వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి కదా, వాటిని 2019లో అంటే జగన్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఒక్కో ట్రాన్స్ఫార్మర్ ధర 56,422 రూపాయలు పెట్టి కొన్నది. ఇక 2020లో టెండర్లు పిలవడం వల్ల ట్రాన్స్ఫార్మర్లు సరఫరా చేసే ధర తగ్గింది. అప్పట్లో బి శ్రీనివాసరావు పవర్ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ ఒక్కో ట్రాన్స్ఫార్మర్ ను 54,278 రూపాయలకు అందించింది. అదేంటో అవే స్పెసిఫికేషన్స్ ఉన్న అవే ట్రాన్స్ఫార్మర్లను 2022 వచ్చేసరికి భారీ ధర పెట్టి కొన్నది గత జగన్ ప్రభుత్వం. కళ్లు చెదిరే రేటు అది. ఊహకు కూడా అందని ధర అది. ఒక్క ట్రాన్స్ఫార్మర్ ధర 1,40,000 రూపాయలు. కొన్నేళ్ల పాటు దాదాపు 54,000 రూపాయలు పెట్టి కొన్న వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లను ఒకేసారి 1,40,000 రూపాయలు పెట్టి కొనడం మొదలుపెట్టింది గత జగన్ ప్రభుత్వం. ఈ మధ్యలో ఏం మారిందని? ప్రపంచానికి ఏదైనా ఉపద్రవం వచ్చి పడిందా? అందుకని రేట్లు పెరిగాయా? పోనీ ట్రాన్స్ఫార్మర్ల తయారీకి కావలసిన మెటీరియల్స్ దొరకలేదా? అందుకని రేట్లు పెరిగాయా? ఇవేవీ కాదు. అక్కడ ఎంటర్ అయింది షిరిడి సాయి ఎలక్ట్రికల్, అందుకని రేట్లు పెరిగాయి. దీనికి కారణమైన వ్యక్తి ఏపీ ఎస్పీ డీసీఎల్ సీఎండీ హరినాథరావు. సరిగ్గా తన రిటైర్మెంట్ కు ఒక్కరోజు ముందు అంటే 2022 జూలై 21వ తేదీన ఆ ఫైల్ పై సంతకం పెట్టి వెళ్లారు. అది ఆయన చేసిన ఘనకార్యం అని చెప్పలేదు. వెనక జగన్ ప్రభుత్వం ఉందని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. కానీ ఆ అధికారికైనా విచక్షణ ఉండాలిగా. బట్ పై నుంచి ఆదేశాలు వచ్చి ఉంటాయి. ఆయన సంతకం పెట్టి వెళ్లారు. ఆ ఒక్క సంతకం విలువ 84 కోట్ల రూపాయలు. ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు మాత్రమే కాంట్రాక్ట్ ఇవ్వడాన్ని అప్పట్లో టీడీపీ తప్పు పట్టింది. పెద్ద పోరాటమే చేసింది. వైఎస్ జగన్ బినామీకి దోచిపెడుతున్నారని గొంతు చించుకొని గగ్గోలు పెట్టింది. ఆనాడు అలా గుండెలు బాదుకున్న టీడీపీని ఇవాళ కూటమి పేరుతో అధికారంలో కూర్చొని అదే జగన్ బినామీ కంపెనీ అయిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు భారీ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఈ 2026లోనే ఈ జనవరిలోనే ఏకంగా 10,000 ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలుకు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు కాంట్రాక్ట్ అప్పగించింది. తాము తక్కువ ధరకే అందిస్తామని మొత్తం 9 కంపెనీలు ముందుకొస్తే అందులో 2 కంపెనీలకు అర్హత ఉందని తేల్చింది కూటమి ప్రభుత్వం. ఈ రెండింటిలో ఒకటి ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్. మొత్తానికి జగన్ ప్రభుత్వం మొదలుపెట్టిన దోపిడీని కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. ఇదేంటి ఇంతగా దోచేస్తున్నారు అని వైసీపీ ఎలాగూ అడగలేదు. ఎందుకంటే మొదలుపెట్టిందే జగన్ కాబట్టి. సో ఇక్కడ ప్రశ్నించాల్సిన బాధ్యత ఉన్నది ఒక్క బీసీవై పార్టీకి మాత్రమే. అందుకే ఈ దోపిడీని ఇప్పటికైనా ఆపకపోతే ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతామని హెచ్చరిస్తుంది బీసీవై పార్టీ.